ఇక గగన్ డోర్ నుండి బయటికి రాగానే ఆ డోర్ని ఎవరు ఓపెన్ చేశారా అని అటు ఇటు చూస్తూ ఉండిపోతాడు. అసలేంటి ఎవరో కనిపించట్లేదు అని అనుకుంటూ ఇక అలా చూస్తూ ఉంటే వెంటనే భూమి మాత్రం చలికి బాగా వణికిపోతూ ఉంటుంది. ఇక వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి, భూమి నీకేం కాదు, నేనున్నాను, నువ్వు భయపడకు అనే విధంగా అంటూ వెంటనే కర్రలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చుతూ ఉంటాడు. భూమి మాత్రం బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది, తట్టుకోలేకపోతుంది ఆ చలికి. ఇక గగన్ చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ వెంటనే భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు. భూమి, నువ్వు కంగారు పడిపోకు, నేనున్నాను, నీకేం కానివ్వను అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం భూమి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే ఇక అప్పుడే చితిని పేలుస్తాడు. ఇక భూమిని నెమ్మదిగా పట్టుకొని అలా మంట ముందు నిలబెడుతూ ఉంటాడు. అలా ఆవిరిని భూమికి పడుతూ ఉంటే అంతలో భూమి గగన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆయనకు నేనంటే ఎంత ప్రేమ, కానీ ఒక్క నాన్న కూతురని ఆయన కోపంతో నన్ను ప్రేమించలేదని చెప్పారు. ఆయన మనసులో మాత్రం నా ప్రేమ వద్దని నాకు ఇప్పుడే అర్థమైంది అనే విధంగా అనుకుంటూ వెంటనే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భూమి. భూమి, ఇప్పుడు నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను బాగానే ఉన్నానండి అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక పద భూమి, మనం వెళ్దాం, మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, ఇక నువ్వు కనిపించలేదని ఇక అపూర్వ ఏం చేస్తుందో ఏంటో అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే భూమిని బయటికి తీసుకుని వస్తూ ఉండగా అదే సమయానికి కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. ఏంటండి ఇలా ఫోన్ చేశారేంటి, అసలు గగన్కి ఎంత ఫోన్ చేసినా కూడా తీయట్లేదు, ఎక్కడున్నారు, భూమి కూడా ఇంటి దగ్గర కూడా లేదు కదా, ఏమైపోయారు? అవన్నీ నేను తర్వాత చెప్తాను శారద, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటండి అది? మనం ఎప్పటి నుండో భూమి గగన్ల పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నాం కదా. అవునండి, కానీ అది అయ్యేలా అనిపించట్లేదు కదా. అవుతుంది శారద, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఏంటండి ఏమంటున్నారు, అవడం ఏంటి? అవును శారద, ఈరోజే గగన్ పూబీల పెళ్ళి జరుగుతుంది. మీరేం చెప్తున్నారో మీకేనా అర్థమవుతుందా? వాడు భూమి మెడలో ఎలా కడతాడు తాళి? శరత్చంద్ర కూతుడని వాడు చాలా కోపంగా ఉన్నాడు కదా అండి, అది మనందరికీ తెలిసిందే కదా. మరి అలాంటప్పుడు అలా ఎలా కడతాడు అని అంటూ ఉంటే, కడతాడు శారద, కట్టి తేరేలా నేను చేస్తాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతాడు. ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే అసలు గగన్ భూమి మెడలో ఎలా తాళి కడతాడో, శరత్చంద్ర కూతురని తెలిసినప్పటి నుండి భూమి మీద కోపంగా ఉన్నాడు కదా, మరి అలా ఎలా కడతాడు అని మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది శారద. ఇక మరోవైపు మాత్రం వెంటనే ఇక పదభూమి అని అంటూ అలా బయటికి రాగానే మీడియా వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారో ఇద్దరు కూడా. అసలు మీరిద్దరు కూడా సహజీవనం ఇక్కడ చేస్తున్నారా? ఎందుకంటే మీ తండ్రి గగన్ని అల్లుడిగా స్వీకరించలేదని నువ్వు తనతో ఇక్కడ కలిసి ఉంటున్నారని మాకు తెలిసింది, నిజమా కాదా చెప్పండి. అలా మౌనంగా ఉంటే ఏమనుకోవాలి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా అని గగన్ అంటూ ఉంటే, మాకు అర్థమవుతుందా అని మమ్మల్ని ప్రశ్నించే ముందు మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో ముందు ఆ విషయం చెప్పట్లేదు ఎందుకు అని అనగానే ఇక గగన్ ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతారు. అందుకేనా ఈయన మీదున్న అధిక ప్రేమతో శరత్చంద్రని మీ నాన్నని చంపాలని చూశారు అని భూమితో అలా చెప్పగానే చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఇక ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అయినా మీరు ఇలా ఒక ఆడపిల్ల గురించి అసభ్యకరంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ముందు అక్కడ ఉంది ఒక ఆడపిల్ల అని, మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇలాగే మాట్లాడతారా? మాది మీడియా సార్, అందరినీ కూడా అనుమానించాల్సిందే. మీరు ఇక్కడ ఈ నైట్ అంతా ఇక్కడ ఉండి స్టే చేసి మీరు రూమ్ నుండి బయటికి వచ్చారంటే ఖచ్చితంగా మీరిద్దరూ ఇక్కడ సహజీవనం చేశారని అనుకుంటాం కదా.
మీరు ఈ ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే, ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ భూమి వెళ్తూ ఉంటే, భూమి భూమి అని అంటూ వెనకాలే వెళ్తూ ఉంటాడు గగన్. ఇక చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతారు. భూమి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు అలా ఎలా జరిగిందో, అసలు ఆ మీడియా అక్కడికి ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. అలా నిన్ను అడిగి ప్రశ్నలు అడిగి బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. వద్దండి, వద్దు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు మాత్రం వార్తల్లో మీడియాలో గగన్ భూమిల గురించి వస్తూ ఉంటే అంతలో అపూర్వ చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మమ్మీ మమ్మీ అనే విధంగా అనగానే, ఎందుకే అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏంటి మమ్మీ, భూమిని చంపాలని నేను ఆ రూమ్లో బంధించి వచ్చాను కదా, మరి బావ ఎందుకు అక్కడికి వెళ్ళాడు? భూమి అక్కడున్న విషయం బావకి ఎలా తెలుసు మమ్మీ? నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అదే బేబీ నాకు కూడా తెలియట్లేదు అని అనుకుంటూ వెంటనే షాకింగ్గా చూస్తూ ఉంటే, ఇక అదే సమయానికి ఆ వార్తను చూసి నక్షత్ర చాలా షాకింగ్గా కొంప తీసి, బావ కానీ భూమి మెడలో తాళి కట్టేస్తాడా మమ్మీ అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ భూమి గురించి మీడియాకు ఎవరు చెప్పారు? ఖచ్చితంగా మీడియాకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలుస్తుంది. సిటీ అవుట్స్కట్స్ దగ్గర ఉన్న ఆ ఫ్యాక్టరీకి ఎవరొచ్చి ఉంటారు? అదే మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తుంటే ఒక మాయలా అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇక వెంటనే శారద ఇంటి దగ్గర గగన్ ఆపుతాడు. పద భూమి, నేను ఎక్కడికి రానండి, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తావు? నేను నాన్న దగ్గరికి వెళ్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడికి వెళ్ళటం కంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండటం మంచిది. ఎందుకంటే అసలు ఇదంతా చేసిందే ఆ అపూర్వ. నిన్ను చంపాలని చూస్తుంది. నీకెన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఇలా మొండిగా ఉంటే ఎలా చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటే, నా ప్రాణాలు ఎక్కడికైనా పోనివ్వండి, కానీ మా నాన్న క్షేమంగా ఉండాలి. అసలు ఈ సమస్య నుండి ఇప్పుడు నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి గగన్ ఇంట్లోకి రాగానే, ఏం జరుగుతుందిరా ఆ వార్తల్లో? అలాంటి న్యూస్ ఏంటి? అసలు ఏం జరిగింది అని అనగానే, వెంటనే గగన్ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా శారద షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం నీ చేతిలో ఉందిరా. నువ్వు కానీ ఇప్పుడు భూమి మెడలో తాళి కట్టకపోతే ఎవ్వరు కూడా తాళి కట్టరు. తనని ఎలా చూస్తారో నీకు కూడా తెలుసు కదరా అని